గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దుర్వాస మహర్షి సుదర్శన చక్రంతో తరమబడుతూ లోకాలన్నీ తిరిగి బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మగారు రక్షణ కల్పించలేనన్నారు. పరమశివుడు కూడా విష్ణు భక్తులకు అపచారం చేసినటువంటి వాళ్ళని నేను రక్షించలేనన్నాడు. అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వస్తే ఆయన అసలు తత్వాన్ని దుర్వాస మహర్షికి తెలియజేస్తున్నారు. దుర్వాస మహర్షికి చెప్పటం అంటే అర్థం ఏమిటంటే మనందరికీ చెప్పటం అనే అర్థం. భక్తులు ఎలా ఉండాలి, భక్తుల పట్ల భగవంతుడు ఎంత శ్రద్ధగా ఉంటాడన్న విషయాన్ని చాలా వివరించి చెబుతున్నారు. ఇది చాలా అమూల్యమైనటువంటి విషయం. వ్యాసుల వారు మన మీద ఉన్నటువంటి పరమ కరుణతో అందించిన అద్భుతమైన అంశం. ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పదం పరం హిత్వా మాం శరణం యాతాహ కథంతాన్ త్యక్తుముత్సహే. ఓ దుర్వాస మహర్షి, నేను ఏ విధంగా నా భక్తుల్ని విడిచిపెడతానయ్యా? వాళ్ళు భార్య బిడ్డలు ఇత్యాది బంధాలన్నీ ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టి మాకు ధనం వద్దు, ఏమొద్దు, ఈ సంసారము వద్దు, చివరికి ప్రాణాలు కూడా వద్దు, అంతా నువ్వే అని ఇతరానపేక్షంగా నా పాదాల దగ్గరకు వచ్చి నన్నే నమ్ముకుని ఉంటే అలాంటి వాళ్లను శరణు కోరినటువంటి భక్తుల్ని నేను ఎలా విడిచిపెట్టగలుగుతాను? వాళ్ళకి నేను లొంగిపోతాను. వాళ్ళకి అపచారం చేసినటువంటి వారిని నేను కూడా రక్షించలేను. నేను స్వతంత్రుణ్ణైనప్పటికీ భక్త పరతంత్రుణ్ణి అని శ్రీ మహావిష్ణువు స్పష్టంగా చెప్పేస్తున్నారు. మయి నిర్బద్ధ హృదయా సాధవ సమదర్శనా వశీకుర్వంతి మాం భక్త్యా సత్ స్త్రియ సత్పతిం యథ. మయి నిర్బద్ధ హృదయా, నా యందు బంధింపబడినటువంటి హృదయం కలిగిన వారు, వారి హృదయంలో సర్వకాల సర్వావస్థల యందు నేనే ప్రకాశిస్తూ ఉంటాను. ఎలాంటి వాళ్ళు నా భక్తులంటే సాధవ, సజ్జనులు, ఎవరికి అపకారం చేసేవాళ్ళు కాదు. సమదర్శనాహ, అంతటినీ సమంగా భగవన్మయంగా చూడగలిగినటువంటి పరిణతి కలిగిన వాళ్ళు నా భక్తులు. వశీకుర్వంతి మాం భక్త్యా, అలాంటి భక్తులంటే నాకెంతో ఇష్టం, వాళ్ళకి నేను వశం అయిపోతాను. సత్ స్త్రియ సత్పతిం యథ, ఉపమానం అద్భుతంగా చెబుతున్నారు. పతివ్రత అయినటువంటి స్త్రీ తన భర్తను ఏ విధంగానైతే తన వశంలో ఉంచుకుంటుందో, తన భక్తి ప్రపత్తులతో సేవలతో ఆయననే హృదయంలో పెట్టుకుంటుందో, మరి అలాంటి పత్నికి భర్త కూడా వశుడైపోతాడు. అలాగే భర్త పత్నికి వశమైనట్లుగా నేను నా భక్తులకు వశుండైపోతాను. అంటే ఈ జగత్తంతా స్త్రీప్రాయమే, పురుషోత్తముడు పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే అనేటువంటి దివ్యమైన తత్వాన్ని ఈ శ్లోకంలో వర్ణించి చెప్పారు. మత్సేవయా ప్రతీతంచ సాలోక్యాది చతుష్టయం నేచ్ఛంతి సేవయా పూర్ణాః కుతోన్యత్ కాల విద్రుతం. నన్నే నమ్ముకున్న భక్తులు ఎలాంటి వారో తెలుసా? నన్ను సేవించడం ద్వారా వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు కలిగినా మాకు భగవంతుడే పరమ ప్రయోజనము, ఆయన సన్నిధానమే మాకు కావాలి, ఇంకేం వద్దు, ఆయన్ని చూస్తూ ఉంటే చాలు అనేటువంటి దీక్షతో సామాన్యమైన ప్రయోజనాలు ఏమీ ఆశించరు. నా సేవ చేత వారికి దొరికేటువంటి అద్భుతమైన సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము ఇత్యాదిగా కలిగినటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉంటాయో అవి కూడా మాకు అక్కర్లేదు. మా హృదయంలో ఎప్పుడూ పరమాత్ముడు వెలుగుతూ ఉంటే అదే మాకు ఆనందంగా ఉంటుంది అని కుతోన్యత్ కాల విద్రుతం. ఇలాంటి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాది ప్రయోజనములనే తృణీకరించినటువంటి వాళ్ళు ఇక ఐహికమైనటువంటి ధనాదులు కానీ స్వర్గాది లోక సుఖాలు కానీ కాంక్షిస్తారా? ఏదైతే పరమ ప్రయోజనం ఉన్నదో
అది వారికి నేనొక్కడనే. భగవంతుడే భక్తులకు పరమ ప్రయోజనం అని నమ్మేటువంటి వాళ్లే నా భక్తులు. అలాంటి భక్తులకు అపచారం చేసినటువంటి వాళ్ళని నేను కూడా రక్షించలేను. సాధవో హృదయం మహ్యం, అద్భుతం. సాధూనాం హృదయంత్వహం మదన్యత్తేన జానంతి నాహంతేభ్యో మనాగపి. నా హృదయం ఎవరో తెలుసా? సాధువులైనటువంటి భక్తులే. అలాగే సాధూనాం హృదయంత్వహం, మరి ఆ సాధువులైన భక్తుల యొక్క హృదయం ఎవరు అంటే నేనే. నా హృదయం వాళ్ళు, వాళ్ళ హృదయం నేను, మాకు అభేదమే. మదన్యత్తే నజానంతి, నాకన్నా వేరైనది వాళ్ళకి తెలియదు. అది సహజమే కదా. భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి భగవంతుని కన్నా వేరైంది తెలియదు. కానీ ఇంకొక అత్యున్నతమైన ఉత్కృష్టమైన వాక్యం చెబుతున్నారు పరమాత్మ, నాహంతేభ్యో మనాగపి. నాకు కూడా వాళ్ళు తప్ప ఏం తెలియదు, కొంచెం కూడా నాకు తెలియదు, వాళ్ళే నాకు తెలుసు. నా భక్తులను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్లే నా హృదయం, నేనే వాళ్ళ హృదయం, వాళ్ళ హృదయమే నేనయ్యున్నాను. ఉపాయం కథయిష్యామి తవ విప్ర శృణుష్వతత్ అయం హ్యాత్మాభిచారస్తే యతస్తం యాతు వైభవాన్ సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే అశివం. నీకో ఉపాయం చెప్తాను ఓ మహర్షి. పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు. ఏమిటో తెలుసావో బ్రాహ్మణోత్తమా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అయం హ్యాత్మాభిచారస్తే యతస్తం యాతు వైభవాన్. ఎవరి పట్లయితే అపచారం జరిగిందో ఆ భక్తుని దగ్గరకే నీవు మళ్ళీ తిరిగి వెళ్ళు. అతని వల్లనే నీకు మేలు జరుగుతుంది, నా భక్తుని వల్లే నీకు మేలు జరగాలి. సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే అశివం. ఇది బాగా మనస్సులో దృఢంగా లిఖించుకోవలసినటువంటి సువర్ణాక్షరం లాంటి మాట. సాధువులు సజ్జనులు అయినటువంటి వారి యందు శక్తి ఉంది కదా అని చెప్పి ఆ తపస్విజనులైనా ఎవరైనా వాళ్ళ శక్తిని ఆ సాధువులైనటువంటి భక్తుల యందు ప్రయోగించి వాళ్ళని బాధ పెడితే ఆ శక్తి ప్రయోగం తిరిగి తిరిగి ప్రయోగించిన వాళ్ళనే హింసిస్తుంది, వాళ్ళకే అమంగళాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, ఎంత తపస్సున్నా, ఎంత గొప్పవారమైనా కూడా సాధువులు సజ్జనులు భక్తులు పరమాత్మకు సంబంధించినటువంటి దైవ లక్షణాలు కలిగినటువంటి వారి పట్ల వాటిని ప్రయోగించి గొప్పతనాన్ని చూపిద్దాం అనుకుంటే వారి గొప్ప వారికే చేటుగా మారి హింసిస్తుంది. తెలుసుకో ఓ మహర్షి అని దుర్వాస మహర్షికి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు. తపో విద్యాచ విప్రాణాం నిశ్రేయసకరే ఉభే త ఏవ దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యథ. గొప్ప తపస్సు ఉంది, మంచి విద్య ఉన్నది, ఇవన్నీ నిజంగానే ఎప్పటికీ తరిగిపోయినటువంటి మంగళాన్ని మేలుని కలగజేస్తాయి, ప్రయోజనాన్ని కలగజేస్తాయి. అది నిజమే, నువ్వు అటువంటి వాడివే, నువ్వు తపస్సంపన్నుడవు సకల విద్యావేత్తవు. అయినప్పటికీ భక్తులకు అపచారం చేయటం అనేది ఎలాంటిది అంటే దుర్వినీతి, దుష్టమైనటువంటి నీతి, అది సరైంది కాదు. కాబట్టి ఇంత విద్య ఉండి ఇంత తపస్సున్నా కూడా దుర్వినీతస్య, తప్పు చేసినటువంటి భక్తుల పట్ల అపరాధం చేసినటువంటి దుష్టులకు వాళ్ళు ఎంత తపస్సంపన్నులైనా కల్పేతే కర్తురన్యథ, ఆ విద్య ఆ తపస్సు ఈ రెండే వక్రించి మంచి చేయకపోగా రెండింతలు చెడు చేస్తాయి. నేను తపస్సంపన్నుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, కాబట్టి ఎవరినైనా కూడా నేను శిక్షిస్తాను, ఎవరినైనా నా వశంలో పెట్టుకుంటాను, నా మాట కాదంటారా అని తెగబడి భగవద్భక్తులను సాధువులను హింసిస్తే, వాళ్ళని అల్పంగా చూస్తే వీరి విద్య వీరి తపస్సు తిరిగి మళ్ళీ వీళ్ళకే చేటు తెస్తుంది. కాబట్టి విద్య తపస్సు ఇవి ప్రమాణం కాదు, అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలే ప్రధానము. వాళ్ళ హృదయమే నేనై ఉన్నాను ఓ మహర్షి. మీరింత గొప్ప తపస్సంపన్నులైనా కూడా భక్తులకు చేటు చేస్తే అది మీకు కేడు చేస్తుంది. కాబట్టి ఆ భక్తుడి దగ్గరికే వెళ్ళండి, ఎవరి పట్ల మీరు అపచారం చేశారో అక్కడికే వెళ్ళండి. బ్రహ్మం తద్గచ్చ భద్రంతే నాభాగతనయం నృపం క్షమాపయ మహాభాగం తతశాంతిర్భవిష్యతి. మీకు శాంతి కలగాలంటే, ఈ కష్టం నుంచి బయటపడాలంటే, సుదర్శన ధాటి నుంచి బయటపడాలంటే భక్తుడైన అంబరీషుని దగ్గరికి వెళ్ళి ఆయన్నే కోరండి, క్షమాపణ కోరండి, క్షమాపయ, ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. బ్రహ్మం తద్గచ్చ భద్రంతే, నీకు మంగళమగుగాక. విప్రులైనటువంటి వాళ్లను నేను ఎప్పుడూ ఆదరిస్తాను. కాబట్టి మీరు విప్రులైనా తపస్సంపన్నులైనా ఎంత గొప్పవాళ్ళైనా
చేసినటువంటి అపచారం దిద్దుకోలేనిది. ఆయన ఎక్కడ దిద్దాలి అంటే ఆ భాగవతుల దగ్గరే దిద్దాలి. బయలుదేరి వెళ్ళండి, ఆలస్యం చెయ్యొద్దు. మహాభాగం, గొప్పవాడైనటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన భక్తుడైన అంబరీషుని దగ్గరికి వెళ్ళండి. తప్పకుండా మీకు అక్కడికి వెళితే శాంతిర్భవిష్యతి, ఉపశమనం కలుగుతుంది, ఈ ఆపద నుంచి బయటపడతారు, నేను కూడా రక్షించలేనన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడితో నవమ స్కంధంలో 4వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇంకా 5వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రీ సుకౌవాచ ఏవం భగవతాదిష్టో దుర్వాసాః చక్రతాపితః అంబరీషముపావృత్య తత్పాదో దుఃఖితో గ్రహీత్. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత ఆదేశింపబడినటువంటి ఆ దుర్వాస మహర్షి అక్కడి నుంచి బయలుదేరి సుదర్శన చక్రం చేత తప్పింపబడుతూ పరిగెత్తి అంబరీషుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నాడు దుఃఖంతో దుర్వాస మహర్షి. అప్పుడు అంబరీషుల వారు ఏం చేశారో చూడండి. తస్య సోద్యమనం వీక్ష్య పాదస్పర్శ విలజ్జితః అస్తావీత్ తద్ధరేరస్త్రం కృపయా పీడితో భృశం. తనకింత అపకారం కలిగినా కూడా, అయ్యో దుర్వాసుల వారంతటి పెద్ద మహర్షి వచ్చి నా పాదాలు పట్టుకోవటం, అయ్యో ఎంత సిగ్గు అని పెద్దవాళ్ళు వచ్చి నా పాదాలు పట్టుకోవటం. ఇక్కడ ఉన్నది భక్తుని యొక్క నిజమైనటువంటి లక్షణం, అది మనం పట్టుకోవాలి. అంటే నిజమైన భక్తుడైనటువంటి వాడు, నా ప్రతాపం వల్ల చూసావా ఏమైందో, తిరిగి నీకెక్కడా రక్షణ లభించలేదు, ఇక్కడికే వచ్చావు అనుకుంటే అతడు భక్తుడు అవుతాడా? భగవద్భక్తుడు అంటే సాధువు, సజ్జనుడు, ఎవరికి అపకారం కలిగినా కూడా దుఃఖపడేటువంటి హృదయం కలిగిన వాడు. అందులో దుర్వాస మహర్షి అంటే సామాన్యులు కాదు, ఆయన అందరినీ పరీక్షిస్తూ ఉంటారు. ఈ పరీక్ష కొంచెం హెచ్చయింది, దాంతో భగవద్భక్తుడికి కష్టం కలిగింది. కాబట్టి అంబరీషుడు ఏమాత్రం ప్రతీకార చర్య చెయ్యకపోయినా ఆ శ్రీ మహావిష్ణువు సంకల్పం ఈ విధంగా పనిచేసింది, ఎవరూ అడ్డుకోలేనిది. కానీ అంబరీషుని హృదయం చూడండి. మీరు వేదాంగ పండితులు, మహానుభావులు, తపస్సంపన్నులు, ఇటువంటి విద్యావేత్తలు, మహానుభావులు, త్రికాల వేదులు వచ్చి నా పాదాల మీద పట్టవా, నేనెంతటి వాడిని, నేను సామాన్యుడిని అంటున్నాడు అంబరీషుడు. అంత గొప్ప లక్షణం అంబరీషుల్లో ఉంది, అందుకనే గొప్ప భక్తుడయ్యాడు. అస్తావి తద్ధరేరస్త్రం. ఓ సుదర్శన, ఏమిటయ్యా ఇది, నీ ప్రతాపం ఈ దివ్యమైనటువంటి పండితుల యందును ఇంత గొప్పవారి ఎందా, వద్దయ్యా ఓ సుదర్శన, వారిని రక్షించు అని చెబుతూ కృపయా పీడిత, దయతో, ఆ మహర్షి పట్ల ఉండేటువంటి అపరిమితమైనటువంటి భక్తితో, అనురక్తితో, దయతో కూడినటువంటి వాడై సిగ్గుపడుతూ, ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు, ఇంత మహానుభావులు వచ్చి నా పాదాల మీద పట్టమేమిటి అనేటువంటి ఒక నైత్యానుసంధానంతో ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని. అంబరీషౌవాచ త్వమగ్నిర్భగవాన్ సూర్యః త్వం సోమో జ్యోతిషాం పతిః త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ. నువ్వెవరు ఓ సుదర్శనమా, నువ్వు సామాన్యుడివా? త్వమగ్ని, నీవు అగ్నివి, నీవే పరమాత్మవు. అలాగే సూర్యుడవు నీవే, చంద్రుడవు నీవే. చంద్రుడంటే ఎవరు? జ్యోతిషాం పతి, నక్షత్రాలకు అధిపతి అయినటువంటి ఆ చంద్రుడవు నీవే, సూర్యుడవు నీవే. త్వమాపహ, నీరు కూడా నీవే. త్వం క్షితి, ఈ భూమంతా నీవే అయి ఉన్నావు. ఆకాశము నీవే, వాయువు నీవే, పంచ తన్మాత్రలు నీవే, ఇంద్రియాలు నీవే. నీవు కానిదేది ఈ లోకంలో లేదయ్యా, ఈ లోకమే నువ్వు. సుదర్శన నమస్తుభ్యం సహస్రారా అచ్యుత ప్రియ. ఆ అచ్యుతునకు ప్రియమైనటువంటి ఓ సుదర్శనమా, ఈ దుర్వాస మహర్షిని రక్షించు, ఈయన పట్ల నీ ప్రతాపం చూపించద్దు. ఓ సుదర్శనమా నమస్తుభ్యం, నీకు నమస్కారం. సహస్రార, 1000 అరలు కలిగినటువంటి, అంచులు కలిగినటువంటి ఓ సుదర్శన చక్రమా రక్షించు. సర్వాస్త్ర ఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. ఈ భూమిని రక్షించగలిగినటువంటి సామర్థ్యమున్న ఓ సుదర్శనమా, సమస్తమైన ఆయుధ సంపత్తి నీ ముందు ఎందుకు పనికిరావు. సర్వాస్త్ర ఘాతిన్, నీకన్నా శక్తివంతమైనటువంటి అస్త్రం ఇంకెక్కడా లేదు. విప్రాయ స్వస్తి భూయా, నీ ప్రతాపం ఈ మహర్షి మీద చూపించద్దు, కరుణతో దయతో వెళ్ళిపో, ఈ బ్రాహ్మణోత్తముడిని రక్షించు, ఈయనకి మంగళమగుగాక, మంగళాన్ని కలిగించు, శుభాలు కలిగించు. త్వం ధర్మస్త్వమృతం సత్యం త్వం యజ్ఞోఖిల యజ్ఞభుక్ త్వం లోకపాల సర్వాత్మా త్వం తేజ పౌరుషం పరం. నీవే ధర్మస్వరూపుడవై ఉన్నావు, నీవే అమృతతుల్యమైన సత్యము నీవే అయి ఉన్నావు, సమస్తమైన యజ్ఞాలు నీవే, ఆ యజ్ఞములను అనుభవించేటువంటి భోక్తవు నీవే. యజ్ఞభుక్, నీవే యజ్ఞభోక్తవు. త్వం లోకపాల
లోకములన్నీ పరిపాలించేది నీవే. సర్వాత్మ, అందరి యందు అన్ని ప్రాణుల యందు ఉన్న పరమాత్మ స్వరూపుడవు నీవే. తేజస్సు నీవే, ఉత్కృష్టమైనటువంటి పౌరుష స్వరూపం కూడా నీవే అయి ఉన్నావు. నమస్సునాభాఖిల ధర్మసేతవే హ్యధర్మశీలాసుర ధూమకేతవే త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే మనోజవాయాద్భుత కర్మణే గృణే. ఓ స్వామి, రక్షించయ్యా, కటాక్షించు. ఓ సుదర్శనమా, నీ మధ్య భాగం ఎంత అందంగా ఉంటుంది. సునాభ, ఆ నడిమి భాగం ఏదైతే ఉంటుందో అత్యంత సుందరంగా ఉన్నది. అంత చక్కటి మధ్య భాగం కలిగిన ఓ సుదర్శనమా. ధర్మసేతవే, ధర్మానికి నీవు ఒక వంతెన వంటి వాడవు ఓ సుదర్శన చక్రమా. అవక్ర పరాక్రమం కలిగినటువంటి ఓ సుదర్శనమా, ఈ బ్రాహ్మణోత్తముని మహర్షిని రక్షించు. అధర్మశీలాసుర ధూమకేతవే, అధర్మమైన స్వభావం కలిగినటువంటి రాక్షసుల పట్ల అగ్ని లాంటి వాడవు నీవు. అలాంటి వాళ్ళని ఆ శ్రీ మహావిష్ణువు కరకమలం నుంచి విడువబడి ఆ అసురుల్ని సంహరించి వెంటనే ఆయన కరకమలానికి మళ్ళీ చేరుకుంటావు. అంత గొప్ప శక్తిమంతుడవు. అధర్మ స్వభావం కలిగిన అసురుల పాలిటి అగ్నిహోత్రుడవయ్యా నువ్వు. త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే, ముల్లోకములను రక్షించేది నీవే. గొప్ప శుద్ధమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడవు నీవే. మనోజవాయ, మనోవేగంతో పయనిస్తూ ఉంటావు నీవు. అద్భుత కర్మణే, నీవు చేసే కర్మలన్నీ విచిత్రంగా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి గృణే, నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి ఈ మహర్షిని నీవు కాపాడు, మంగళం కలిగించు. త్వత్తేజసా ధర్మమయేన సంహృతం తమః ప్రకాశశ్చ ధృతో మహాత్మనాం దురత్యయస్తే మహిమా గిరాంపతే త్వద్రూపమేతత్ సదసత్ పరావరం. గిరాంపతే, ఉత్తమమైన వాక్కులకు అధిపతివైనటువంటి ఓ సుదర్శనమా, నా ప్రార్థన మన్నించవలసింది. ధర్మమయమైనటువంటి నీ తేజస్సుతోనే ఈ విశ్వంలో ఉండే అంధకారాలన్నీ కూడా మటుమాయమైపోతూ ఉంటాయి. మిక్కిలి తేజోవంతులం అనుకునేటువంటి సూర్యాదులు కూడా నీ తేజస్సు ముందు వెలవెలబోతూ ఉంటారు. వాళ్ళందరికీ తేజస్సుని కలిగించేటువంటి వాడవే నీవై ఉన్నావు. నీ మహిమ దాటలేని. దురత్యయ తే మహిమ, నీ గొప్పతనాన్ని ఎవరూ దాటలేరయ్యా. కార్యకారణ స్వరూపమైనటువంటి ఈ జగత్తంతా కూడా నీవే అయి ఉన్నావు. త్వద్రూపమేతత్, ఈ జగత్తంతా ఏమిటి? సదసత్పరావరం, స్థావర జంగమాత్మకములతో కార్యకారణ స్వరూపములతో నిండి ఉన్నటువంటి సమస్తమైన ఈ జగత్తు నీ స్వరూపమే ఉన్నది. నీకన్నా ఈ జగత్తులో ఏదీ లేదు. ఓ పరమాత్మ స్వరూప, ఓ సుదర్శన చక్రమా, ఆ మహర్షిని రక్షించు. యదా విసృష్టస్తమనంజనేన వై బలం ప్రవిష్టోజిత దైత్యదానవం బాహూదరోర్వంఘ్రి శిరోధరాణి వృక్ణన్నజస్రం ప్రధనే విరాజసే. అనంజనేన, నిరంజనుడైనటువంటి ఆ పరమాత్ముని చేత విడవబడినటువంటి నీవు యదా విసృష్ట, విడవబడినటువంటి వాడవై దైత్యదానవం బలం, రాక్షసులు, దైత్యులు, దానవులు అనబడేటువంటి సమస్తమైన బలాన్ని కూడా ఓ అజిత, గొప్ప పరాక్రమం, ఓటమి ఎరుగునటువంటి వీరుడా, ఓ సుదర్శన చక్రమా, నీవు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బాహూదరోర్వంఘ్రి శిరోధరాణి, వాళ్ళ బాహువులను, ఉదరములను, చేతులను, పాదములను, వారి దేహములన్నింటినీ కూడా, అధర్మపరులైన రాక్షసుల యొక్క దేహములన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేసేసి వృక్కడన్ ఛేదిస్తూ అజస్రం ఎల్లప్పుడూ ప్రధనే విరాజసే, ఆ యుద్ధరంగంలో నీవు ప్రకాశిస్తూ ఉంటావు. ఆ యుద్ధంలో అధర్మపరులైనటువంటి సాధు సజ్జనులకు అపకారం చేసేటువంటి ఆ రాక్షసులందరినీ నీవు సంహరిస్తావు. ఓ సుదర్శన చక్రమా, అటువంటి నీవు ఈ మహర్షిని రక్షించవలసింది. సత్వం జగత్రాణ ఖలప్రహాణయే నిరూపిత సర్వసహో గదాభృత విప్రస్య చాస్మత్కుల దైవ హేతవే విధేహి భద్రం తదనుగ్రహోహిన. నాకు నువ్వేదైనా అనుగ్రహం చూపించాలంటే ఇదే. ఏమిటి అంటే ఈ మహర్షిని కాపాడటం. పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు జగత్రాణ ఖలప్రహాణయే, లోకములన్నింటినీ కూడా రక్షించేటువంటి ఓ సుదర్శన చక్రమా, ఖలప్రహాణయే, దుష్టులైనటువంటి వాళ్ళని నశింపజేయటం కోసం నిరూపిత, ఆ శ్రీ మహావిష్ణువు చేత నీవే నిరూపించబడ్డావు. ఎవరిని సంహరించాలన్నా ఆయన నిన్నే ప్రయోగిస్తూ ఉంటాడు. గదా భృత,
గదను ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు నిన్నే పంపిస్తూ ఉంటాడు దుష్టుల్ని శిక్షించడానికి. కాబట్టి అస్మత్కుల దైవహేతవే, మా క్షేమం కోసం, మా వంశక్షేమం కోసం, మేము దైవంగా భావించేటువంటి ఈ బ్రాహ్మణోత్తముల క్షేమం కోసం విప్రస్య భద్రం విధేహి, ఈ బ్రాహ్మణోత్తములకు మంగళం కలగజెయ్యి, అదే నాకు నీవిచ్చేటువంటి అనుగ్రహ విశేషం, అది తప్ప ఇంకేమీ వద్దు అని ఆ దుర్వాస మహర్షి పాదాల మీద పడేసరికి సిగ్గుపడుతూ ఏమిటిది అనుకున్నారు తప్ప అంబరీషుల వారు ఈ మహర్షి నా పట్ల అపచారం చేశాడు, ఈయనకి తగినటువంటి శాస్తి జరిగిందని కొంచెం కూడా మనస్సులో లేదు. ఇది నిజమైనటువంటి భక్తుని యొక్క లక్షణం. అపకారికి ఉపకారము అనేటువంటిది ఈ భక్తునిలో మనం స్పష్టంగా చూడొచ్చు. యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులన్నో విప్రదైవం చేత్ ద్విజో భవతు విజ్వరః. నేనేదైనా దానం చేసి ఉంటే, యజ్ఞం చేసి భూరి దక్షిణలు ఇచ్చుంటే గనక, నా ధర్మాన్ని నేను పాటించి ఉన్నట్లయితే ఆ పుణ్యవశం వల్ల కులన్నో విప్రదైవం చేత్, మా వంశానికి దైవం ఎవరు అంటే బ్రాహ్మణోత్తములే, అది గనక నిజమైనట్లయితే ద్విజో భవతు విజ్వరః, ఈ దుర్వాస మహర్షి వెంటనే భయాన్ని పోగొట్టుకోగాక, ఆయనకి భయం పోవుగాక, నీ వల్ల కలిగేటువంటి అపకారం జరగకుండుగాక, ఆయనకు మంగళమగుగాక. నేనే గనక దానం చేసుంటే, యజ్ఞం చేసుంటే, మా దృష్టిలో బ్రాహ్మణోత్తములే దేవతలనేది నిజమైనట్లయితే ఆయన రక్షింపబడుగాక. యదినో భగవాన్ ప్రీతః ఏకః సర్వగుణాశ్రయః సర్వభూతాత్మ భావేన ద్విజో భవతు విజ్వరః. అన్నిటి యందు పరమాత్ముడున్నాడని నమ్మేటువంటి వాణ్ణి నేను. ఆ నమ్మకం నాకున్నదని ఆ పరమాత్ముడు గనక విశ్వసించినట్లయితే శ్రీ మహావిష్ణువు ఆ నమ్మకం చేత, ఆ పరమాత్ముని అనుగ్రహ విశేషం చేత, ఎన్నో కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం చేత ఈ బ్రాహ్మణోత్తముడు రక్షింపబడుగాక అని అనేక విధాలుగా ఆ సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. శ్రీ సుకౌవాచ ఇతి సంస్తువతో రాజ్ఞః విష్ణుచక్రం సుదర్శనం అశామ్యత్ సర్వతో విప్రం ప్రదహత్ రాజయాచ్యయ. ఈ విధంగా అంబరీషుల వారు సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేసేసరికి ఆ దుర్వాస మహర్షిని దహించడానికి సిద్ధపడిన సుదర్శనము ఆ మహారాజు ప్రార్థన చేత ఉపశమించింది. ఆయనకి ఏ విధమైనటువంటి అపకారం జరగకుండా రక్షించింది సుదర్శన చక్రం. కారణం ఏమిటి అంటే అంబరీషుడు చేసినటువంటి ప్రార్థనయే. సముక్తో అస్త్రాగ్నితాపేన దుర్వాసా స్వస్తిమాంతతః ప్రశంస తముర్వీశం యుంజానః పరమాశిషః. ఈ విధంగా సుదర్శన చక్రం బారి నుంచి రక్షింపబడినటువంటి దుర్వాస మహర్షి ఎంతో సంతోషించి ఆ అంబరీషునకు అనేక రకములైన మంగళప్రదములైన ఆశీర్వచనాలనిచ్చి నీ వల్ల నేను రక్షింపబడ్డాను అనేటువంటి కృతజ్ఞతతో అంబరీషుణ్ణి ప్రేమపూర్వకంగా ఆశీర్వదించి పొగుడుతూ ఉన్నారు ఆ ఉర్వీషుడైనటువంటి అంబరీషుణ్ణి. దుర్వాసాహ ఉవాచ అహో అనంత దాసానాం మహత్వం దృష్టమద్యమే కృతాగసోపి యద్రాజన్మంగళాని సమీహసే. ఆహా, ఎంత అద్భుతం ఇది! ఆ అనంతుని యొక్క భక్తులు ఎంత గొప్పవాళ్ళంటే వారి యొక్క మహత్వం ఈరోజే నేను చూశాను. దృష్టం అద్యమే, నా కళ్ళారా చూశాను. నేను చూడటమే కాదు, ప్రపంచానికి చూపించాను అని చెబుతున్నారు. కృతాగసోపి యద్రాజన్, పాపం చేసినటువంటి వారికి కూడా అనేక మంగళములను ఇవ్వగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి ఉదాత్తమైన చక్కని చరిత్ర కలిగినటువంటి వారు విష్ణు భక్తులు. మంగళాని సమీహసే, నీ పట్ల నేను అపచారం చేసినా కూడా నువ్వు సహృదయంతో నన్ను రక్షించావు. ఇది భక్తుల యొక్క నిజమైనటువంటి లక్షణం, భక్తికి నిర్వచనం నువ్వే అని చెప్పి ఆ అంబరీషుణ్ణి చక్కగా ఆశీర్వదించారు దుర్వాస మహర్షి. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం